రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుంటాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 15 వచనములు ఉన్నాయి. మార్చి చదువుకుంటాం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణం ముందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. మూడవ వచనము, అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. అతడు యూదావారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 3 కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయెను. 10వ వచనం, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధావారు విశేషమైన కొలసము పట్టుకొనిరి. పదిహేనవ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను, ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నన్ను మమ్మల్ని ప్రేమించి మరొక దినమును మా జీవితంలో పొడిగించి ఈ రీతిగా బైబిల్ పఠనానికి కొరకై మమ్మల్ని తిరిగి మీ సన్నిధానంలోకి నడిపించిన మీ ప్రేమ కొరకే మీకు ఎంతో వందములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. పగలంతయు మీ ప్రియబిడ్డలు
ఆయా పని పాటలలో, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలో, వాళ్ళు పనులలో సహాయం చేసి మళ్ళీ తిరిగి క్షేమంగాను సురక్షితంగాను మీ మందిరానికి నడిపించి కొంత సమయం మీ మందిరంలో గడపడం మంచిదనే భావంతో వచ్చి కూర్చుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి. చదవనటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకునండి. విరిచి వడ్డించి మా కొరకై ధర్మశాస్త్రముని ఆశ్చర్యకార్యములు గ్రహించడానికి మా మనోనేతను వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాను. మా సమయం దీనికరంగా చేయండి. నిలబడిసిన దాసుని దేనికి పనికిరాని ఒప్పుకుంటున్నాను. నాలో ఉన్న సమస్త కల్మషాన్ని, పాపాన్ని మీ యొక్క శిలువ రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ నోటి పోరుగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈ 2వ దినవృత్తాంతుల గ్రంథము 14వ అధ్యాయాన్ని గురించి అధ్యాయము చదువు వారంగా ఉంటున్నాము. ఇదే భాగాన్ని మరొక చోట రాసినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో మనకి ఇదే భాగాన్ని 9వ వచనం నుంచి మనం చూడొచ్చు అన్నమాట. అంటే దాదాపుగా ఆ భాగము ఈ భాగము ఒకే విధంగా ఉంటుంది, చిన్న చిన్న మార్పులతో ఉంటుంది అన్నమాట. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి దాదాపుగా 24వ వచనం వరకు. అయితే 2 సార్లు రాయడం జరుగుతూ వచ్చింది. ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇట్లాగా పదే పదే రాస్తున్నారంటే ఆ విషయాల గురించి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అలానే మనం ఈ యొక్క రాజులు గ్రంథం కానీ లేకపోతే దినవృత్తాంతుల గ్రంథంలో చూసినట్లయితే రాజుల గురించి ఎక్కువగా చూస్తాం. రాజులు అయితే ఈ రాజులు వారి యొక్క పరిపాలన ఏ రీతిగా ఉంటుంది అంటే, ఒకవేళ వాళ్ళు దేవుని మాట విని గనక వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తే వాళ్ళ రాజ్యం బాగుంటుంది, అలానే వారి సంతానం కూడా బాగుంటుంది. వారి పరిపాలన విధానంలో అన్ని విజయాలు సాధించటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు గనక దేవుని మాట వినకపోతే వచ్చే నష్టాలు కూడా మనం ఈ యొక్క రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిచయమైనటువంటి ఈ యొక్క వ్యక్తి గురించి మనము చూసుకుంటూ వచ్చాం. ఈ వ్యక్తి ఎవరు అంటే, ఇక 2వ దినవృత్తాంతుల గ్రంథము 14వ అధ్యాయంలో ఇక మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అబీయా ఆయన కుమారుడైనటువంటి ఆస ఆయన చనిపోయిన తర్వాత ఏమిందంటే రాజ్యానికి వచ్చినట్లు మనం చూస్తాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయెను. ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన వ్యక్తి పేరు కనిపిస్తూ ఉంది. ఎవరంటే ఆస. అయితే ఈ ఆస తన యొక్క జీవితంలో ఆరంభం అనేది చాలా బాగుంది. విశ్వాస యొక్క జీవితంలో కూడా బైబిల్ గ్రంథంలో కానీ ప్రాక్టికల్గా విశ్వాసుల్లో కానీ మనం ఆరంభం నుంచి అంతం వరకు ఉన్న వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోతే వారి సమాధి పెట్టి మీద ఏమని రాస్తామంటే, 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాస్తామా. 7వ వచనం ఏమైందంటే, అది మంచి పోరాటము పోరాడి తిని. ఆయన తాగుబోతైనా లేకపోతే ఆయన సరిగా లేకపోయినప్పటికీ కూడా భయంకరమైన వ్యక్తి మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈయన మందిరానికి వచ్చే వ్యక్తి, లేకపోతే దేవుని నమ్ముకున్నాడు కనుక ఏంటంటే ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలంటే ఆ వాక్యం రాయాలి అని చెప్పేసి రాస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి చూసుకుంటే ఆ రీతిగా ఉండదు. అలానే
ఇక్కడ మనకి ఆశా జీవితాన్ని చూసుకుంటే ఆరంభం చాలా బాగుంటుంది, కానీ అంతానికి వచ్చినప్పుడు తన యొక్క జీవితం ఏమైపోతూ ఉండిద్దంటే అంతము బాగుండదు అన్నమాట. ఆరంభం బాగుంటుంది. ఇది మనకి ఏం తెలియజేస్తూ ఉంటుందంటే విశ్వాసులుగా ఉన్నప్పుడు మనము ఆరంభించడానికి మంచిగానే ఆరంభించాము, కొనసాగుతూ ఉన్నాము. అయితే మన అంతం ఎలాగుండదో చూసుకోవాలి. సొలొమోను భక్తుడు ప్రపంచ జ్ఞాని, అప్పటికైనా ఇప్పటికైనా ఆయనంత జ్ఞానవంతుడు ఎవరో లేరు. అయినప్పటికి కూడా తన మనస్సు కూడా ఏందంట తొలగిపోవడానికి ఏందంట ఆయన విగ్రహారాధన చేసే స్త్రీలను వివాహం చేసుకునే చేత వాళ్ళని ఏం చేశారంట, సొలొమోను సైతం త్రిప్పారు. అంటే ఒక స్త్రీ ఎంత పవర్ఫుల్లో దాన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఒక జ్ఞాని, ప్రపంచ జ్ఞానిని కూడా తన మనస్సును డైవర్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. కనుక ఇక్కడ మనం ఆశా జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే తన జీవితం ఆరంభించినప్పుడు చాలా చక్కగా ఆరంభం జరుగుతూ వచ్చింది, కానీ ముగింపు వచ్చేలేకే తను అంతగా మంచిగా లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే తను ఆరంభించినప్పుడు తనకున్నటువంటి మంచి లక్షణాల గురించి కొన్ని విషయాలు మనం చూసుకొని ఈ బైబిల్ స్టడీని మనం ముగించుకుంటాం. ఈ మొదటి వచనంలో మనం కనుక చూసినట్లయితే అబియా వాళ్ళ కొడుకు కుమారుడు ఎవరయ్యా అంటే ఆస. అయితే ఆ వచనంలో మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. అంటే తన దినాలలో 10 సంవత్సరములు నెమ్మది పొందిందిగా ఉన్నది. అయితే నెమ్మది పొందింది అంటే కారణం ఏంటంటే ఆయన పరిపాలన బాగుంది అని అర్థం అన్నమాట. తన పరిపాలన బాగుంది అంటే తన వ్యక్తిగత జీవితం బాగుంది అని అర్థం. తన వ్యక్తిగత జీవితం బాగుంది అని అంటే తాను మంచి మోరల్ వాల్యూస్ కలిగి ఉన్నాడు అని అర్థం. ఈ రీతిగా మోరల్ వాల్యూస్ కలిగి ఉన్నాడంటే మోరల్ ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా అంటే దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చిద్ది. ఆది యందు దేవుడు ఏం చేశారంటే యోహాను సువార్తలో ఏమందంటే ఏమైనా యోహాను సువార్త ఆది యందు వాక్యం ఉండిన వాక్యము అంటే దేవుడు మనిషిలో కలిగి ఉంటే, ఒక మనిషి దేవుణ్ణి కలిగి ఉంటే అతని యొక్క ప్రవర్తన జీవితం మారిపోతుంది. దాన్ని బట్టి అతను మంచిగా పరిపాలన చేస్తాడు. అంతేకాకుండా ఆ దేశంలో నెమ్మది ఉంటుంది. కనుక ఆశా జీవితంలో 10 సంవత్సరములు నెమ్మది ఉండడానికి కారణం ఏంటంటే తను మంచిగా ఆరంభించిన వాడిగా ఉంటున్నాడు. అదే ప్రపంచ జ్ఞాని సొలొమోను గారు చెప్తూ ఉంటారు కదా, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనంలో ఏంటంట, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. కనుక కార్యము ఆరంభించే విధానములో ఏ రీతిగా ఆరంభిస్తున్నాం. సరే, ఈయన గురించి తెలుసుకునే ముందు ఈయన పేరుకి అర్థం చూస్తామన్నమాట. ఆశ అంటే అర్థం ఏంటంటే హీలర్ లేకపోతే ఫిజిషియన్ అంటే వైద్యుడు అని అర్థం అన్నమాట. అంటే ఈయన డాక్టర్ అని చెప్పుకోవచ్చు. మనకు సువార్తలో కూడా ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు, ప్రియుడైన వైద్యుడు. ఎవరైనా డాక్టర్ లోక అనే ఆయన వ్యక్తి వైద్యుడు అంటే డాక్టర్ ఆయన. ఇక్కడ ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి పాత నిబంధనలో ఆశ అంటే అర్థము ఏంటయ్యా అంటే వైద్యుడు అని అర్థం అనమాట. అయితే ఈయన వైద్యుడు. సరే, ఈయన ఏమి వైద్యం చేశాడు లేకపోతే తన జీవితంలో ఏం చేశాడో కొన్ని విషయాల గురించి మనం చూస్తామన్నమాట. మన యొక్క జీవితాల్లో కూడా విశ్వాస జీవితం ఆరంభించాం. కాకపోతే విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ సరైన రీతిలో మన విశ్వాస జీవితాన్ని కనుక కాపాడుకోకపోతే ఇంతవరకు మన యొక్క విశ్వాస జీవితంలో పడిన ప్రయాసం అంతా బహుశా వృధా అవుతుందేమో. కనుక మన జీవితములలో కూడా మనము ఏం పరీక్ష చేసుకోవాలి అంటే విశ్వాస జీవితం ఆరంభించాం, ఎలా కొనసాగిస్తున్నామో. హెబ్రీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, యేసు వైపు చూచుచు
అంటే మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. అంటే ఓపికతో పరిగెత్తాలంటే మనం చూసి ఏళన చేసేవాళ్ళు కూడా ఉంటారు. విశ్వాస జీవితం ఆరంభించిన తర్వాత, అరే వీడు కూడా పరిగెత్తుతున్నాడా, నువ్వు కూడా వెళ్తావా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, ఎంత తాగుబోతువి అంటే ఎగతాళి చేసేటువంటి విషయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏంటంటే అన్నీ చూడకూడదు. పరిగెత్తేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, పందెపు రంగంలో కానీ లేకపోతే పోలీస్ ఎలక్షన్స్లో కానీ పరిగెత్తేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పక్కన ఉండేవాళ్ళు క్లాప్స్ కానీ పక్కన అరిసేవాళ్ళు కానీ ఏం పట్టించుకోడు. తన యొక్క టార్గెట్ లేకపోతే దాని గమ్యం అంతా ఒకే వైపు చూస్తూ ఉండిద్ది. ఏ వైపు చూస్తూ ఉండిద్దంటే తన గురి ఎక్కడుందో అక్కడికే వెళ్తూ ఉంటాడు. కనుక విశ్వాస జీవితం మనం ఆరంభించిన వారంగా ఉంటున్నాము. అయితే మన యొక్క గురి అనేది ఏంటంటే హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము యేసు వైపు చూడాల. చూడనీయకుండా ఆటంకపరిచేవి అనేకం వస్తాయి మన జీవితంలో. కానీ అవన్నీ కూడా ఒకవైపు అయితే మనం దేవుని వైపు చూడటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనకు కష్టాలు రావా, బాధలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా అని ఆలోచన చేస్తే అన్నీ వస్తాయి. కానీ వాటన్నింటి నడుమ మనం ఏం చేయాలంటే దేవుని వైపే చూస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఈ ఆశా జీవితాన్ని కనుక చూసినట్లయితే తన యొక్క జీవితంలో తను మంచిగా ఆరంభించాడు. కానీ ఏ రీతిగా మంచిగా ఆరంభించాడో ఆరంభాన్ని గురించి కొన్ని విషయాలు చూసుకుంటాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. 14వ అధ్యాయం 2వ వచనం. ఆస ఎలా ఉన్నాడంట? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. అనుకూలముగా అంటే అనుకూలంగా నడవడం అంటే మనకి అనుకూలత లేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఈ లోకం చూసినట్లయితే ఎలా ఉండిద్దంటే అనుకూలంగా ఉండదు. మనమంతా ఒకవైపు వెళ్తాం, లోకం అంతా ఒకవైపు వెళ్తూ ఉండిద్ది. చూసిన వాళ్ళంతా మనం చూసి ఎగతాళి చేస్తారు లోకంలో ఉండేవాళ్ళు. నేను కూడా చదువుకునే దినాల్లో బైబిల్ పట్టుకొని చదువుతుంటే అనేవాళ్ళు, ఈడేంట్రా బైబిల్ ఎప్పుడు పట్టుకుని బైబిల్ చదువుతూ ఉంటాడు అని తిడుతూ ఉండేవాళ్ళు. కాలేజీ దినాల్లో శ్రీ చైతన్య కాలేజీ విజయవాడలో చేసే దినాలలో అక్కడ ఆదివారం రోజు బైబిల్ పట్టుకొని వెళ్ళేవాడిని. అక్కడే కాలేజీలో ఉండేవాళ్ళు అందరూ ఎందుకులే ఉండేవాళ్ళు. అయినప్పుడు కూడా నేను బైబిల్ తీసుకొని అలానే ప్రిన్సిపల్స్ ఉన్న అందరూ ముందే బైబిల్ తీసుకొని అలాగ మా కొలీగ్స్తో పాటు వాళ్ళని చూసుకుంటానే వెళ్తూ ఉంటే ఒక అతను చూసి నన్ను అంటాడు, పట్టుకున్నాడు ఆ పుస్తకం, వెళ్ళు, అబ్బా నీకు చెప్పలేమురా బాబు, ఏముందిరా పద్దాకలా బైబిల్ పట్టుకొని పోతావు అని తిట్టేవాళ్ళు అనమాట. అంటే వాస్తవానికి మనము బైబిల్ పట్టుకున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాము. కాకపోతే లోకానికి ఎలా ఉంటారంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. కాకపోతే వాస్తవానికి వాళ్ళు దేవుని తెలుసుకున్నటువంటి కారణం చేత వాళ్ళే అవమానం పొందాలి. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుణ్ణి ఎరిగినటువంటి మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. అయితే ఇక విశ్వాస జీవితంలో అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును, చూడండి, అనుకూలమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న. ఈ లోక మర్యాద అంటే ఈ లోక మర్యాద ఉంటుంది. మనం కూడా ఏం చేస్తారంటే కొంతమంది నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. కొంతమంది దేవుని నమ్ముకొని అన్నీ మామూలుగానే లోకంలో ఉన్న వాళ్ళతోనే లానే చేస్తూ ఉంటారు. కొంతమంది చూస్తూ ఉంటాము, వాళ్ళకి లోకంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం భేదం ఉండదు, సేమ్ అలానే ఉంటారు. అంటే వేరియేషన్ మనం చూపించలేకపోతున్నాం. లేకపోతే దేవుణ్ణి మన మీద మనం వేసుకునేటువంటి డ్రెస్సులో కానీ మనం మాట్లాడే విధానంలో కానీ, అంటే మనం ఏ స్థలంలో పనిచేస్తున్నామో అక్కడ మనం దేవుని చూపించలేకపోతే ఒకవేళ బహుశా విశ్వాసంగా ఉండటం వృధానేమో అనిపిస్తుంది. మనం చూసినప్పుడు వాళ్ళకి దైవిక భయం అనిపించాల.
అంటే ఇతను యథార్థంగా ఉంటున్నాడు అనిపించాలా? మన డ్రెస్ చూసినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఈ దినాలలో ఎలా ఉంటున్నారంటే డ్రెస్ కానీ లేకపోతే లోక మర్యాద ఎలా అనుసరిస్తున్నారంటే లోకంలో ఉన్నవాడు షేపులు పెట్టుకుంటారు, మనం పెట్టుకుంటూ ఉంటాం. అంటే చిన్న వేరియేషన్ ఆ డ్రెస్ వేసుకునే విధానం అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇలాగ మారిపోతూ ఉన్నాయి? ఇదివరకు ఈ దినాలకి ఎందుకు అంతా మారిపోతూ ఉంటాం అంటే ఏ భేదం లేకుండా పోతుంది. అంటే ఈయన దేవుని నమ్ముకున్నవాడు, ఇతను దేవుని నమ్ముకోలేదు. అసలు ఏమన్నా భేదం చూద్దామంటే డ్రెస్సులో కనిపించదు, ప్రవర్తనలో కనిపించదు. ఒక్కొక్కరంటే అంటారు మందిరానికి వచ్చేవాళ్ళ కంటే కూడా బయట ఉన్న వాళ్ళే ఇంకొంచెం బాగున్నారు మోరల్గా అనేటువంటి సాక్ష్యాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అంటే లోక మర్యాద అనేది మనం ఎలాగ చూపించగలుగుతున్నాం? దానికి వేరుగా మనం ఉండాలి. అలా కాకుండా వాళ్ళకలానే మనం ఉంటే వాళ్ళకి మనకి తేడా లేకుండా. అయితే ఇక్కడ మనం ఆశా జీవితంలో కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటున్నాడంటే అతను 2 దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, అంటే సరైనటువంటి విధానంలో ఉంటున్నాడు, లోకంలాగా అనుసరించట్లా. తన జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది. కనుక ఇదివరకు దినాలలో కూడా వాక్యం చెప్తే నమ్ముకునే దానికంటే కూడా వాళ్ళు జీవించి చూపించేవాళ్ళు. వాళ్ళు జీవించి చూడంగానే ఆటోమేటిక్గా మారిపోయేవాళ్ళు. వాక్యం ఇదివరకు దినాలకి ఇప్పుడు దినాలకి తేడా ఏంటంటే అద్భుతంగా వాక్యం చెప్పేవాళ్ళు చాలా బాగా నేర్చుకుంటున్నారు, చాలా బాగా చెప్తున్నారు. కాకపోతే దాని అనుకూలంగా ప్రవర్తన లేని కారణం చేత చెప్పిన వాక్యం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది. చెప్పడానికి మైక్ ఇస్తే, స్టేజ్ ఇస్తే చెప్పడానికి చాలా చక్కగా చెప్తాం, కానీ నిజంగా అది ప్రవర్తన జీవితానికి వచ్చినప్పుడు అలా ఉంటల్లా. ఎవరైనా ఒక మాట అంటే అసలు ఓర్చుకునేది లేదు, వెంటనే రిప్లై ఇవ్వటమే. నేనేం తగ్గుతానా అంటే మనం కనుక తగ్గిలేకపోతే ఇంకా యేసుప్రభువాన్ని ఏం చూపిస్తున్నాం? యేసుప్రభు వారి గురించి మాట పేతురు భక్తుడు అంటాడు, ఆయన బెదిరింపక తను తాను అప్పగించుకున్నాడంట. బెదిరింపక అంటే ఆయన చేయగలడు, చాలా అద్భుతాలు చేశాడు కదా. ఇదిగో నేను తలుచుకుంటే ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పొచ్చు. కానీ అలా ఏమీ చెప్పకుండా ఆయన తను అప్పగించుకుంటూ వచ్చాడు. ఆయన నోరు తెరవలేదు, కానీ మనము నోరు ముయ్యలేము. అంటే ఈ చిన్న చిన్న విషయాల గురించి మనం జాగ్రత్తగా ఉంటే చాలా ఆత్మలను తెచ్చుకోవచ్చు మనం. ఇక్కడ తన యొక్క జీవితంలో చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క ఆశా జీవితంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము, యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. తను ఎలాగ యథార్థంగా నడుస్తూ వచ్చాడో ఇక్కడే మనకి ఇంకో విషయం కనిపిస్తుంది. యథార్థత అనే విషయాన్ని గురించి ఒకసారి ఏబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అంటే యోబు భక్తుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడు. తన యథార్థత దేశంలో ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు అంటూ ఉంటారన్నమాట, అంటే వందలో ఎవరో ఒకళ్ళో కాకుండా 100లో నువ్వు ఒక్కడో ప్రత్యేకంగా ఉండాలి అన్నట్లుగా. అంటే ఎంత ర్యాంక్ వచ్చిందంటే ఎంతో లాస్ట్లో అది వేలల్లో లక్షల్లో వచ్చినటువంటి ర్యాంకులు ఉంటా ఉంటాయి. అలా కాదు, ఏ ర్యాంకులు ఎలా ఉంటే ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో ఆ టైప్లో ఉండాలి. ఇక్కడ ఏబు గురించి రాయబడిన మాట ఏంటంటే, అతను ఎలా ఉండాలి? దేశంలోనే యథార్థవర్తనుడిగా ఉంటున్నాడు. కనుక తన యథార్థతను బట్టి చూస్తే ఈ శత్రువు అపవాది కూడా, సైతాను కూడా వాడి వల్ల కాక వదిలేసాడు అనమాట. అంటే ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే, తను దేవుని విషయంలో యథార్థంగా ఉన్నాడు. అది ఎందుకు అంత యథార్థం కూడా అనే కారణం ఏంటంటే, తను ఒక చేస్తానంటాడు, అరుణోదయాన్ని లేచి తను ఏం చేస్తుండే 5వ వచనములో, ఏబు గ్రంథం 1:5, వారి విందు దినములు పూర్తిగాగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము అలాగున చేయుచుండెను. మనం ఎందుకు దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా
యథార్థంగా ఉండలేము అంటే దేవుని గురించినటువంటి గమనం లేక. అంటే యోబు ఏం చేస్తా ఉన్నాడంటే నిత్యము అలాగూ చేయుచుండెను. కనుక మనము ఎలాంటి గమనంలో ఉండాలి, ఎలాంటి మెలకువలో ఉండాలంటే నిత్యము మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆ గ్రహింపు ఉండాలి. పాపం చేస్తున్నామేమో, తప్పిపోతున్నామేమో, పొరపాటు చేస్తున్నామేమో, అవన్నీ కూడా అలాంటి గ్రహింపు కనుక మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయమంటే పాపము చేయం. కనుక ఇక్కడ యథార్థంగా ఉంటూ ఉన్నాడు అనమాట. అలానే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కనుక తన యందు భయభక్తులు ఎలా ఉండాలని యథార్థ హృదయములు గల వారిని బలపరచుటకై. కనుక దేవుడు యథార్థ హృదయం నువ్వు కలిగి ఉంటే అలానే ఆశ ఒకవేళ కలిగి ఉంటే కొంచెం గనక ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేస్తాడంట, బలపరుస్తాడంట. కనుక ఆశా జీవితాన్ని గురించి మనం నేర్చుకునే విషయం ఏంటంటే మొదటగా యెహోవా దృష్టికి అనుకూలంగా ఉంటూ వచ్చాడు. అంతే మాత్రమే కాకుండా యథార్థముగా నడిచిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత రెండవ మాట కనుక మనం చూసినట్లయితే ఇతడు మొదటిగా అనుకూలంగా యథార్థంగా ఉన్నాడు. ఆ రెండవదిగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనము. దీనికంటే రాజుల గ్రంథంలో ఇదే మాట ఉంటుంది, అక్కడ చూస్తాం. రాజుల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మాట అక్కడ మాట అంతే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం, 12వ వచనం కూడా 12, 13 కూడా 12వ వచనం. పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మొదటిగా తను ఏం చేస్తూ ఉన్నాడంటే తను అనుకూలంగా యథార్థంగా జీవించిన వాడిగా ఉంటున్నాడు. అందుని బట్టి తను కొంతవరకు దేవునిలో కొనసాగుతూ వచ్చాడు. రెండవదిగా తను ఏం చేస్తూ ఉన్నాడంటే విగ్రహములన్నిటినీ పడగొట్టాడు. అంత మాత్రమే కాకుండా మన జీవితాలలో కూడా ఏంటంటే విగ్రహము అంటే భౌతికంగా కనిపించే విగ్రహం మాత్రమే కాకుండా మనము దేని మీద అయితే ఇష్టపడుతున్నామో అదే విగ్రహం అన్నమాట. దేవుడు అబ్రహాము జీవితంలో కూడా పరీక్షిస్తూ వచ్చాడు అన్నమాట. ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా ఒకవేళ తనకేమైనా విగ్రహం ఉందేమో అని టెస్ట్ చేశాడు. ఆదికాండము 22వ అధ్యాయము ఏమంటా ఉన్నాడండి ఇక్కడ 2వ వచనము, 22వ అధ్యాయము 2వ వచనము. అప్పుడైనా నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. ఏందంట, నీవు ప్రేమించు. తనకు వాస్తవానికి చాలా సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. అయితే తను ఏమంటున్నాడంటే దేవుడు నీవు ప్రేమించు అంటే అర్థం ఏంటి, తను చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి అర్థమైపోయింది. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే ఒకవేళ దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే నన్ను కూడా ప్రేమిస్తున్నావా, తన జీవితంలో విగ్రహం ఏమన్నా ఉందా అని కనుక ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటే ఇక దీనికి సంబంధించినటువంటిది విషయంలో దేవుడే పూచి తీసుకొని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే త్వరపడతా ఉన్నాడు, కత్తి ఎత్తేసాడు. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఏమీ తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందుని వలన నాకు కనబడుచున్నదనెను. కనుక అబ్రహాం జీవితంలో ఏదైనా విగ్రహం ఉందా అని చూస్తే ఏంటంట, తన జీవితంలో ఏమీ లేదు. ఒకవేళ దేవుడు అదే ప్రశ్న మన గనక వేస్తే ఒకవేళ మన జీవితంలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా అని అంటే మన జీవితంలో చాలా విగ్రహాలు ఉంటాయి. కొంతమందికి అందమనే విగ్రహం, కొంతమందికి చదువు అనే విగ్రహం, కొంతమందికి
కొన్ని డబ్బు ఉందని అహం, కొంతమందికి రకరకాలుగా ఎవరికి ఎక్కడ పడతారో శత్రువుకు బాగా తెలుసు. అందువల్ల ఆ ప్రదేశాల్లో ఏం చేస్తారంటే శత్రువు శోధించేవాడిగా ఉంటాడు. అదే మన జీవితాలలో విగ్రహంగా ఉంటుంది. కనుక మన జీవితంలో నిజంగా విగ్రహంగా ఏమైనా ఉన్నాయా? అలా కూర్చున్నాయా? మన ఇష్టాలు దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించేది ప్రతిదీ కూడా ఏంటంటే విగ్రహారాధనే. మనకి ఆజ్ఞలు ఉంటాయి కదా, ఏంటి ఆజ్ఞలు? ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళు అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసి కొనకూడదు. అంటే భౌతికంగా సంబంధించినటువంటిది అవి చేసుకోకూడదు. అయితే ఇక్కడ మనకి భౌతికంగా విగ్రహం అంటే మనకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ప్రతిదీ కూడా విగ్రహం. ఒకవేళ మనం రెండవదిగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి విగ్రహం మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? కనుక అలాంటి విగ్రహం ఏమైనా ఉంటే అవి తీసివేసుకోవాల్సిందిగా ఉందన్నమాట. ఇక మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. మరియు తన అవ్వైన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను. ఇక్కడ ఏంటంటే అలా అవ్వ ఉందన్నమాట. ఎవరంటే ఆస వాళ్ళ అవ్వ. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే మన యొక్క జీవితాలలో మనం ఏదో స్టేజ్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడడం వస్తుంది, లేకపోతే పక్కన వాళ్ళు చెప్పమంటే చెప్పగలుగుతాం. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళంటే మనకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది కాబట్టి మనం చెప్పిన అంతగా వినరు, అంటే మనల్ని పట్టించుకోరు కూడా. కానీ ఇక్కడ ఇంటి వాళ్ళను కూడా కాదనుకొని తను ముందుకు వెళ్ళడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం. ఆశ ఏం జరుగుతూ వచ్చింది? తన అవ్వే దేవతా స్తంభాన్ని నిలబెడితే దాన్ని ఏం చేస్తామంటే పడగొట్టేసాడు, దాన్ని తొలగించేసాడు అనమాట. కనుక దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మన యొక్క జీవితాలలో కూడా అంటే వాక్యమును మన కుటుంబంలో ఉన్నవారికి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు సరిగా లేకపోతే వాళ్ళని సరిచేయడం కానీ, లేకపోతే వాళ్ళు సరిగా లేనేటప్పుడు సందర్భంలో మనము దాన్ని ఎదిరించాలంటే ఈ లోక ఆచారాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలామంది క్రైస్తవులుగా మారతారు. కాకపోతే ఏంటంటే ఇంకా లోకం ఉన్నటువంటి సంబంధమైనటువంటి ఆచారాలు ఇంకా కొంతమంది ఫాలో అవుతూనే ఉంటారు. కనుక ఏంటంటే మా కుటుంబంలో మా అమ్మ కోసం మా నాన్న కోసం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కానీ త్యాగం చేసి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఒకసారి నేను చదువుకునే దినాల్లో, నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను, ఒక హిందూ అతను దేవుని నమ్ముకున్న తర్వాత ఇంటికి వెళ్ళాడు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అతను ఏమన్నారంటే కొట్టేసి నువ్వు అసలుకి ఆ దేవుని నమ్ముకొని వస్తావా అని చెప్పేసి కొట్టి అతన్ని పంపించేసి నువ్వు వెళ్ళిపో, అసలుకి మా ఇంట్లో ఉండొద్దని చెప్పేసి పంపించేసారు. అతను ఏం చేశారంటే ఇక హాలిడేస్ అన్నాళ్ళు ఎక్కడో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ ఉండి ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే మళ్ళీ హాస్టల్కి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఒకరోజు అలానే దాని గురించి ఆలోచన చేస్తా ఏడుస్తూ అన్నం తినకుండా అలానే పడుకొని నిద్రపోయాడు అనమాట. నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రిలో ఎవరో వచ్చి తట్టి ఆయన లేపి అన్నం పెట్టి భయపడమాక నేను నిన్ను గురించి నేను పట్టించుకుంటా, నేను చూస్తాను అని చెప్పేసి ఆ మాట అలా చెప్పేసి ఆ తర్వాత ఆయన కనిపించుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత అన్న మధ్యరాత్రులు లేచి పక్కన లేపి ఎరా నన్ను లేపావు నువ్వు అంటే నేను ఎందుకు లేపుతావు, ఇప్పుడు నన్ను లేపుతావు అని చెప్పేసి అందరూ అతను తిడతా వచ్చారు. అంటే తన యొక్క జీవితంలో కుటుంబాన్ని వదిలేసుకుంటూ వచ్చాడు. అయితే దేవుడు మాత్రం తన్ను వదిలేవాడిగా ఉన్నాడు అనమాట. కనుక ఆశ తన జీవితంలో వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తన అవ్వకు విరోధంగా తను చేసిన దాని విషయంలో విగ్రహాలను తన అవ్వ పూజ చేస్తున్నప్పటికి కూడా తను తీసేసి మొత్తాన్ని ఏంటంటే నాశనం చేస్తూ వచ్చాడు. కనుక రెండవదిగా తన జీవితంలో ఏంటంటే ఆ విగ్రహాలు. మన జీవితంలో కూడా ఒకవేళ మన కుటుంబం వాళ్ళని సరిచేసే విషయంలో మనం ఒకవేళ సరిగా చేయలేకపోతే అది చాలా ఆశను గురించి అలా చేయాలని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. మూడవదిగా 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును
ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి తను ఏం చేస్తానంటే వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించును. యెహోవాను ఆశ్రయించడం అంతే మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి, అంటే ఆ దినములలో రాజులు ఏం చేస్తూ ఉంటారు, రాజుగైన ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంట, వారి కొరకు ఏం చేసుకోవాలో తెలుసా, ఒక ప్రతిని రాసుకోవాలి. ఆ ప్రతిని రాసుకున్న తర్వాత, ప్రతిని రాసుకుంటాం అంటే రాసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి ధర్మంలో దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు లా చదవాలంటే ఏం కావాలి అంటే వాళ్ళు ఆ లా గురించి ఉన్నటువంటి ఆర్టికల్స్ మొత్తం నేర్చుకోవాలి. ఇదివరకు దినాల్లో, ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి దినాల్లో ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు కూడా ఏం చేయాలంటే ఆ రాజులు ఒక ప్రతి రాసుకోవాలి. రాసుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏ రీతిగా పరిపాలన చేయాలో ఆ విషయాలు మొత్తం దాంట్లో రాస్తున్నాయి అన్నమాట ధర్మశాస్త్రంలో. మీరు గమనించారో లేదో, మనకు ఉన్నటువంటి ఇప్పుడు చాలా చట్టాలు కూడా ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి మాటల్లో నుంచి చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ అవన్నీ కూడా ఇక ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటివి ఇవి చాలా వరకు చాలా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ యొక్క ధర్మశాస్త్ర విషయాల గురించి ఏంటంటే రాజులు రాసుకోవాలి. ఆ విషయాల గురించి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇవన్నీ కూడా ఆ కొండ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి మీరు చేయాలి అని చెప్పేసి తను ఇన్సిస్ట్ చేసి చెప్తా ఉన్నాడు అన్నమాట. కనుక ఏమీ చెప్తా ఉన్నాడు అంటే వారికి ఉన్నవందరూ కూడా ఏంటంటే వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే వాళ్ళు ఒకవేళ దేవుని తెలుసుకోవాలని లేనటువంటి కారణం చేత ఉండున్న వారికి ఈ ధర్మశాస్త్రం గురించి అలా తెలుసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కనుక దీన్ని బట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఈ ఆశ వల్ల మనం కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని ఇతరులకు పంచేవారిగా ఉండాలి, వాక్యాన్ని ఇతరులకు బోధించేవారిగా ఉండాలన్నమాట. ఇక్కడ ఆశ తను ఏం చేస్తానంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల గురించి చెప్తా ఉన్నాడు. కనుక ఏమేమి విషయాలు చెప్తా ఉన్నాడంటే ఆ ధర్మశాస్త్రంలో ఏమైతే విషయాలు ఉన్నాయో, ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఆ విషయాల గురించి మొత్తం కూడా తను ఆ విషయాలు పంచుకుంటూ ఉన్నాడు అన్నమాట. అది 3వదిగా తను చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒకవేళ మనం 14:6 వచనం కనుక చూస్తే ఇంకేం చేస్తూ ఉన్నాడంటే తను 6వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధము లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధంలో లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. కనుక యుద్ధాలు లేకుండడానికి కారణం ఏంటంటే తను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు, వాక్యాన్ని గురించినటువంటి ధ్యానంలో ఉంటున్నాడు, వాక్యాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఏం జరుగుతూ ఉందంటే నెమ్మది. ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదు, దేవుని ఎరిగిన వారికి నెమ్మది ఉంటుంది. భక్సింగ్ గారు అంట ఒకసారి ఒక వ్యక్తి ఇలాగా ప్రార్థన చేసుకుంటాం చూశారంట. ఆ వ్యక్తి ఎవరంటే అడుక్కునే వ్యక్తి అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఎల్లమ్మడి తిరిగాడు, ఆడుకున్నాడు, భోజనం తెచ్చుకున్నాడు, కూర్చున్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనములు, ఈ మంచి శ్రేష్టకరమైన ఆహారం ఇచ్చినందుకు వందనములు అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఆమెను అన్నాడు అనమాట. ఆ పక్కన చూసి ఇది ఆళ్ళు ఇళ్ళు కొంచెం వేసింది, పాసిపెట్టిన అన్నం, లేకపోతే చద్దిపడిన పైన అన్నం, అవన్నీ ఆయన తీసుకొని దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఏంటబ్బా అని ఆశ్చర్యపోయారు అన్నమాట. అంటే ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంగా సంతృప్తికరమైన జీవితం మనం ఎప్పుడు జీవించగలము, లేకపోతే ఎవరు సంతృప్తికరమైన జీవితం ఎవరు జీవించగలరంటే ఒక క్రైస్తవుడు మాత్రమే జీవించగలడు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినప్పటికి కూడా ఒకవేళ మనం అలా సంతృప్తిగా కానీ నెమ్మదిగా కానీ ప్రశాంతంగానే లేకపోతున్నాము, ఒకవేళ అలా లేదు అంటే ఒకవేళ మనం నిజమైనటువంటి క్రైస్తవులం కాదేమో. అంటే నిజంగా క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడంటే సంతృప్తి కలిగి జీవిస్తూ ఉంటాడు. దేని బట్టి సంతృప్తి కలిగి జీవిస్తాడు అంటే వాక్యాన్ని బట్టి. వాక్యము మన హృదయంలో ఉండడం కారణం చేత ఏమి ఉన్నా లేకపోయినప్పటికి కూడా నీ వాక్యము నాకేదంటే నెమ్మదిస్తుంది. వాక్యము ఆ ధర్మశాస్త్రము నా నోటికి ఎలా ఉండదంటే, వాక్యం నా నోటికి ఎలా అంటే ఆ జుంటి తేనె వలె ఉంటుంది అన్నాడు. కనుక వాక్యము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో
ఆ వాక్యాన్ని ప్రకారం ఎప్పుడు జీవిస్తూ ఉంటామో క్రైస్తవ జీవితంగా ఎలా ఉండిందంటే మనకు సంతృప్తికరమైనటువంటి జీవితము జీవించగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ 6వ వచనంలో చెప్తున్నాడు ఏంటంటే అలా నెమ్మది కలిగి ఉంటున్నాడు. నెమ్మది కలిగి ఉన్న కారణం చేత ఏం చేస్తూ ఉన్నాడంటే అతను ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. కనుక ఎప్పుడైతే మనకు నెమ్మది ఉంటుందో అప్పుడు ఏం చేస్తామంటే మన ప్రాకారాలను జాగ్రత్తగా కట్టుకోగలుగుతాం. అంటే మన ప్రాకారాలు అంటే ఏంటి అంటే మనం ప్రార్థనా జీవితం బాగా ఉండగలుగుతాం. ఒకవేళ ప్రాకారం కనుక సరిగా లేకపోతే, అదే ప్రార్థనా జీవితం కనుక సరిగా లేకపోతే జరిగేటువంటి విషయం ఏంటంటే ఏం జరుగుతుందంటే ప్రార్థన మన కనుక సరిగా లేకపోతే విశ్వాస జీవితంలో సరైనటువంటి ఎదుగుదలలో ఉండలేం, సరైనటువంటి లోకమును జయించలేం. కనుక ఇక్కడ ప్రాకారములు అంటే ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థనా జీవితం లేదేమో, ఒకవేళ అలా ప్రార్థనా జీవితం లేకపోతే మన ప్రాకారాలు కనుక సరిగా లేకపోతే ఏం జరుగుతుందంటే శత్రువు వచ్చేటువంటి ఆస్కారం ఉండేది. ఒకవేళ శత్రువు వస్తే ఏమైపోతుందంటే మనల్ని అంతా నాశనం చేస్తాడు. మనం పరలోకానికి వెళ్ళటువంటి మన మార్గం ఒక విధంగా ఉంటుంది. మన మార్గం ఏంటి అంటే పరలోకం వెళ్ళేది మార్గం. కానీ ఒకవేళ మనకున్నటువంటి విచారాలను బట్టి ఐహ్య విచారాలు, తనమోసం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ప్రార్థనకు దూరం అయిపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ప్రార్థనా జీవితం కనుక ఉంటే ఇవన్నీ కూడా జయించడానికి ఆస్కారం ఉండేది. ఒకవేళ అలా ప్రార్థన లేకపోతే మనం ఏంటంటే జయించలేం. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ సైన్యం వేరే దేశంలో యుద్ధం చేస్తానికి వచ్చినప్పుడు తను కూడా ఏం చేస్తానంటే దేవుని సన్నిధానంలోనే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన ప్రార్థన ఆలకించిన వాడిగా ఉంటున్నాడు. ఒకవేళ మన యొక్క జీవితాల్లో కూడా మనం కూడా సరైనటువంటి ప్రార్థనా జీవితం కనుక లేకపోతే హిజ్కియా ప్రార్థన చేస్తూ వచ్చాడు, సైన్యం గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన చేస్తే సైన్యం వేరే దేశం వాళ్ళు యుద్ధానికి వస్తే ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థన ఆలకించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే తనంట అప్పుడు తన వంటి వారు ఎవరూ లేరని రాయబడతా వచ్చింది. అంతేకాకుండా తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే 15 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు మళ్ళీ తిరిగి ఆయుష్ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉంటే. కనుక ఇక్కడ కూడా మనకి మన యొక్క ప్రాకారంలో కనుక జాగ్రత్తగా పెట్టుకుంటే, అంతేకాకుండా ఇక్కడ మనము ఇక 7వ వచనంలో చూస్తాం, 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యోధా వారికి ఇలాగ ప్రార్థన చేశాను, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేస్తున్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాడి ప్రాకారములు, గోపురములు, గుమ్మములను, ద్వారబంధములు అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. కనుక చుట్టూ ఎందుకు ఎలాగా కట్టగలుగుతూ వచ్చారంటే వాళ్ళు ప్రార్థన అనే జీవితం కలిగి ఉన్నవారు. అంతేకాకుండా ఆశ కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. 11వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో తను ఏ రీతిగా ప్రార్థన చేసాడో మనం కనిపిస్తూ ఉంటుంది. 11వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమందనీకము అని ప్రార్థింపగా. కనుక తను ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంచాడంటే ఆలకించిన వాడుగా ఉంటున్నాడు. ఇది ఆశా జీవితంలో తను కలిగినటువంటి మంచి లక్షణాలు మనం చూసిన వారంగా ఉంటున్నాం. కనుక ఒకవేళ ఆశ తన జీవితంలో ఇలానే కొనసాగుతూ ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని మాట వినని కారణం చేత ఏం చేస్తుంటే నెమ్మదిగా దేవుని నుంచి మనసు తొలగిపోతూ వచ్చింది. ఎప్పుడైతే మనకి అన్ని విధాలుగా సుఖాలు, సౌఖ్యాలు అన్నీ బాగా రిలాక్స్డ్గా పొజిషన్ ఉంటే ఆటోమేటిక్గా శోధన వస్తుంది, పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కనుక ఈ శోధ కూడా ఎప్పుడు వస్తాడంటే నెమ్మదిగా ఉన్నప్పుడు, అంటే వచ్చేవాడిగా ఉంటాడు అన్నమాట. మనం చూస్తాం కదా, దావీదు యొక్క జీవితంలో కూడా అందరు యుద్ధంలో ఉంటున్నారు,
తను మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే పైన మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ఏ పని చేయాల్సిన టైంలో మనం ఆ పని చేయకపోతే వచ్చే నష్టం ఏంటంటే బహు భయంకరంగా ఉంటుంది. కనుక మన జీవితాలలో కూడా మనము ఆశ ఏ రీతిగా అయితే మంచి ప్రవర్తన కలిగి జీవించినటువంటి ఉన్నాయి, అయితే తను చివరికి వచ్చేలేక తన అంతం అనేది సరిగా లేదు. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఆరంభించాం, కొనసాగుతున్నాం, అంతం ఏ రీతిగా ఉండదో మనం పరీక్ష చేసుకోవాలి. అంతం ఏ రీతిగా ఉంటుంది. ఇక ఒకవేళ ఆశ జీవితం కనుక మనం చూస్తే ఇక 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయంలో తను ఏం చేస్తూ వచ్చాడంటే 9వ వచనం మనం చదువుకుంటాం. 9వ వచనం 16వ అధ్యాయము 9వ వచనం చివరి భాగంలో, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించేదివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. కానీ ఆశ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే తను దాదాపుగా 41 సంవత్సరములు పరిపాలన చేసినట్లు ఉంటుంది అన్నమాట. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతను ఏం చేస్తూ వచ్చాడంటే 41 సంవత్సరాలు దాదాపుగా. అంటే తను ఇన్ని దినాలు కూడా ఈయన ఎలా ఉన్నాడంటే చాలా నెమ్మదిగా ఉంటూ వచ్చాడు. అది ఎప్పుడైతే ఇక్కడ తను మతి తప్పి తను ప్రవర్తించి వచ్చిన వాడిగా ఉంటున్నాడు, అంటే తను వేరే అన్యులను ఆశ్రయించిన వాడిగా ఉంటున్నాడు, అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆటోమేటిక్గా తను పతనం జరుగుతూ వచ్చింది. కనుక మన యొక్క జీవితాల్లో కూడా మనం కూడా దేవుని వెంబడించినంత కాలం, దేవుని బిడ్డలతో సహవాసం చేసినంత కాలం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే తప్పిపోతూ ఉంటారో అప్పుడు దేవుని వాక్యం లేని కారణం చేత, ప్రాకారంలో మనం సరిగా లేని కారణం చేత ఏం జరుగుతూ వచ్చిందంటే తను ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రార్థనకి మొదటిగా జవాబు వచ్చింది. రెండోసారి జరిగిన విషయం ఏంటంటే 16వ అధ్యాయం 12వ వచనంలో ఆశాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం చూస్తాం. 16వ అధ్యాయం 12వ వచనం, ఆశ తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. కనుక వైద్యులను పట్టుకున్నాడు. ఎందుకు వైద్యులను పట్టుకున్నాడు? తన పేరుకి అర్థమే వైద్యుడు. అంటే ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి మనసు తొలగిపోతుందో ఆటోమేటిక్గా ఇంకా శరీరం ప్రవేశించి మన స్వయం మీద ఆధారపడతాం మొదలు పెడతాము. అప్పుడు జరిగేటువంటి నష్టము గొప్పగా ఉంటుంది. కనుక తనకి ఏమవుతుందంటే జబ్బు వచ్చింది. అయితే తను ఏం చేస్తూ వచ్చాడంటే తన గురించి రాయమాండం అంటే తను సరిగా దేవుని కొరకై జీవించలేదు. తన ఆరంభం బాగానే ఉంది, కానీ అంతం చూస్తే ఏమైందంటే తను 13వ వచనంలో ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమున మృతి నొందగా. కనుక తను దేవుని సన్నిధానంలో చివరి వరకు కూడా సరిగా కొనసాగలేకపోతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితాలలో ఈ వ్యక్తిని కనుక చూసినట్లయితే అతని వలె కాకుండా చివరికి తను సరిగా లేకపోతే వచ్చాడు. కనుక మనం ఆశా జీవితాన్ని గమనించి కనుక అలా కాకుండా అంతం వరకు దేవుని కొరకై వెంబడించే వారంగా మనం ఉండాలి. 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. 14వ అధ్యాయం 2వ వచనం. ఆశ తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడే. కనుక మన యొక్క జీవితాలకు కూడా తను ఏదైతే ఆశ ఏ రీతిగా దేవుని సన్నిధానంలో యథార్థంగా నడుస్తూ వచ్చాడో మనం కూడా ఆ రీతిగా యథార్థంగా నడవాలి. తను ఏదో అన్యటువంటి విగ్రహాలు తన జీవితంలో ఉన్నటువంటి తన ఉన్నటువంటి విగ్రహము ఏదైతే ఉందో అవన్నీ కూడా పడగొడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితాల్లో కూడా మనకు కూడా ఇంకా ఏమైతే విగ్రహాలు ఉంటూ ఉన్నాయో అవన్నీ పడగొట్టుకొని ఆశ ఏ రీతిగా అయితే తను యథార్థంగా దేవుని కొరకే కొనసాగుతూ వచ్చాడో మనం కూడా తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం కూడా ఆపాదించుకొని ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం.
అంకుల్ రండి ప్రార్థన చేద్దాం.